పూనం పాండే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ నటి అనే కంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెబితే ఈజీగా గుర్తుపడతారు. అవును, ఈమె చేసిన సినిమాల కంటే ఈమె చేసిన కామెంట్స్తోనే బాగా పాపులర్ అయింది. ఆ మధ్య ఇండియా వన్డే కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియాలోకి వస్తానని ప్రకటించి టాక్ ఆఫ్ ది నేషన్గా మారిపోయింది. శృంగార తారగా పేరు తెచ్చుకున్న పూనం పాండే కన్నుమూశారు. 31 సంవత్సరాల పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో మరణించినట్టు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. పూనం పాండే మృతి చెందిందని పూనం పాండే వై రీల్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండియన్ సినిమాలో చాలా తక్కువ మంది భామలు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని నేషనల్ క్రేజ్ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో పూనం పాండే ఒకరు. మోడలింగ్ చేస్తున్నప్పుడే సెన్సేషన్ అయిన ఈ భామ ఆ తర్వాత తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఫలితంగా తక్కువ వయసులోనే ఎంతో ఎత్తుకు సైతం చేరుకుంది. ఇక ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలా అంతా సాఫీగా సాగుతున్నప్పుడే పూనం మరణించినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సెన్సేషనల్ హీరోయిన్ పూనం పాండే మరణించినట్టు తాజాగా ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. అందులో ఈ ఉదయం మాకు చాలా కష్టమైనది. మా ప్రియమైన పూనం సర్వైకల్ క్యాన్సర్తో మరణించారు. ఈ విషయాన్ని మీకు తెలియచేసేందుకు చాలా బాధపడుతున్నాం. ఆమె తనతో పరిచయం ఉన్న ప్రతి జీవికి స్వచ్ఛమైన ప్రేమను పంచేందుకు ప్రయత్నించింది. ఈ దుఃఖ సమయంలో మాకు అందరూ అండగా నిలవాలని సహకరించాలని కోరుకుంటున్నాం అని రాసుకొచ్చారు. పూనం పాండే సోషల్ మీడియా ఖాతాలోనే ఆమె మరణించినట్టు ప్రకటించడంతో ఇప్పుడిది దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారిపోయింది. ఆమెకు ప్రస్తుతం 32 సంవత్సరాలే. తాజా పోస్టు ప్రకారం ఈ హీరోయిన్ గర్భాశయ క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. పూనం నిజంగానే కన్నుమూసిందా, లేక ఏదైనా ప్రచారంలో భాగంగా ఇలా పోస్ట్ చేశారా? ఇంతకీ పూనం ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాలు సస్పెన్స్గా మారాయి. మోడల్గా కెరీర్ ఆరంభించిన పూనం 2013లో నషాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి కంగనా రనౌత్ హోస్ట్గా వ్యవహరించిన లాకప్ తొలి సీజన్లో పాల్గొంది. 2011 వన్డే ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనం చాలా పాపులర్ అయింది. ఆమె వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పూనం మరణ వార్తను ఆమె పీఆర్ టీం మాత్రమే ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని వారు తెలిపారు.